ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కోసం అమలాపురం నుంచి 360 కిలోమీటర్స్ నైట్ ఘాట్ రోడ్స్ లో వర్షం పడుతున్నా ట్రావెల్ చేసి వచ్చినందుకు వర్తో కాదు మీరే చెప్పండి. పన్నెండు దాడుతుంది కాబట్టి ఈ రోజుకి గుడ్ మార్నింగ్ అనమాట. సో ఈ రోజు ఎక్కడికంటే గోప్రో కొని రీల్స్ చూస్తుంటే ఒక ప్లేస్ కనిపించింది. అమలాపురం నుంచి 360 కిలోమీటర్స్ వచ్చింది. 8 hours జర్నీ అనమాట. నైట్ టైం కదా, ఫారెస్ట్ ఏరియా జర్నీ. ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. సో ఇదైతే మన సెటప్ అనమాట. టెంట్, కెమెరా బ్యాగ్స్, నేను. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు ఫ్రెండ్ని తీసుకుని స్టార్ట్ అవ్వాలి. వాడి గురించి హెల్మెట్ గురించి లేట్ అయింది. సో నేను వెళ్తే 12కి స్టార్ట్ అవ్వాలనుకున్నా, కాదు 1 అయిపోతుంది. మనం వెళ్ళేది కూడా దగ్గర కాదు, 360 కిలోమీటర్స్ అమలాపురం నుంచి. అసలు ఆ వాటర్ ఫాల్స్ ఏంటి అనేది మీకు వెళ్ళాక చూపిస్తా. 12కి స్టార్ట్ అవ్వాలరా అని చెప్పా. 1:30 అయింది. ఆ వండైతే ఎక్కించుకున్నాం. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. బాబు గారికి ఫుల్ పట్టణం చేద్దాం. ఓకే, దీనికి పొట్ట నింపేసాం. మా పొట్టలు పొద్దున్న దాకా నింపక్కర్లేదు. జాంగిల్ తెచ్చాడు మా వాడు. ఆకలి అయితే జాంగిల్ తిన్నాడు. మనం 2 కల్లా గేట్ ఆఫ్ కోనసీమకి వచ్చాం. ఇంకెక్కడి నుంచి అంతా హైవే, ఇంకా చెత్త కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా వాడు సౌండ్ చేయకపోతే ఇంకా ఎర్లీగా వద్దాం. సో వ్యూ ఎలా వస్తుంది, వాయిస్ ఎలా వస్తుంది అన్నీ చెక్ చేస్తున్నాను. ఇంకంతా ఇంటికి వెళ్ళిన తర్వాతే ఫొటోస్ చూసుకోవాలి. ఇంక చెక్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఇంత కరెక్ట్గా 3:30 అవుతుంది. 2.5 hours కొట్టుకుని వచ్చేసాం. సో మా వాడు టీ బ్రేక్ గురించి అని అయ్యాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలెట్టాడు ఒకడం, ఎలా 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 ఇంకా టీ కాపాను. సో ఇక్కడి నుంచి మనకి ఇంకా భద్రాచలం అయితే 144 ఉంది. అక్కడి నుంచి ఇంకో 100 ఉంటుంది. సో దగ్గరగా 110 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 250 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి మనం. సో కంటిన్యూ అవుదాం. మా ఊడు టీ బ్రేక్ తీసుకున్నాక. మనది బూస్ట్, నీదేంట్రా? బాగుంది. ఒక బూస్ట్ వేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా క్లైమేట్ చూస్తుంటే మధ్యలో టాస్క్ ఇచ్చేలాగానే ఉంది. ఉరుములు, మెరుపులు. మేమైతే రైన్ కోట్ తెచ్చుకోలేదు, ఏమీ తెచ్చుకోలేదు. ఏం లేదు, డ్రోన్కి ఏమవుతుంది అన్న ఒక్క బాధే. ఇంకన్నీ ఏం తడిచినా పర్లేదు, కానీ డ్రోన్ ఒక్కటే చూడాలి. షాప్స్ కూడా ఏమి ఓపెన్ లేవు. మేఘం చూస్తే ఉరుముతూ కూర్చుంది. మాటల్లో మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పటికి మనం ఒక 150 కిలోమీటర్స్ వచ్చినట్టు. ఇంకా 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు అసలైన ఘాటి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. నార్మల్గా అయితే ఇప్పుడు టైం నియర్గా 4:15 అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 6:16, అంటే 2 hours ఎక్స్ట్రా అనమాట నా దాంట్లో. అసలు పైన క్లైమేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది కెమెరా ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియదు, కానీ ఒక పక్క నుంచి మంచు, నల్ల మేఘాలు, ఆ కొండ, అయ్యో బాబోయ్ సూపర్ ఉంది. అది రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే భలే ఉంది అసలు ఆ క్లైమేట్. చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, గిప్స్. జాగ్రత్తగా వెళ్ళకపోతే బోల్తో పడతాం గిప్స్. ఘాట్ ఎక్కికోవాలి, ఫాగ్గా వస్తుంది అనమాట. బాగుంది, చాలా బాగుంది. అంటే ఫాగ్ అంతా కొండపైన ఉండిపోయినట్టు ఉంది, కిందకి దిగట్లేదు. ఇదేమైంది అడ్డంగా ఆగిపోయాడు. అయ్యో ఇందాక నుంచి అంటూనే ఉన్నాను కదా, ఇక వర్షం స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా చిత్తూరుకి ఇంకా 10 కిలోమీటర్స్లో ఉన్నాం. అంటే ఘాటి దిగుతూ ఉన్నాం, అంతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్గా స్పేస్ చూసి టెంట్ వేసి కెమెరా అందులో పెట్టాలి, లేదంటే మొత్తం డ్రోన్ అంతా నాశనం అయిపోద్ది. కనీసం కొంచెం స్పేస్ ఉన్నా మాకు టెంట్ వేసుకోవడానికి సరిపోద్ది.
వర్షం పడుతుందని ఆగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ తగ్గిపోయింది. ఎవరైనా మార్నింగ్ అంతా జర్నీ చేసి నైట్ క్యాంపింగ్ చేసుకుంటారు. మేము నైట్ అంతా జర్నీ చేసి పొద్దున్న క్యాంపింగ్ చేసుకున్నాం. వెల్కమ్ టు మై మినీ టెంట్. బ్రో వచ్చేసాం టెంట్ లోకి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మనం చింతూరు దగ్గర అయితే ఉన్నాం. కరెక్ట్గా దగ్గరలో ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో ఇప్పుడే క్యాంపింగ్ చేసుకుని 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. సో డైరెక్ట్ ఇక్కడ వేద్దాం అక్కడ, ఇంకా నాన్ స్టాప్. ఓకే. సో నైట్ ఎంత జర్నీ చేసినా ఏమీ చూపించడానికి లేదు, ఏం మాట్లాడడానికి లేదు. అంత నైట్ అంతా కొట్టుకుంటూ వచ్చేయడమే. సో ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మంది అసలు జర్నీ. అంటే నార్మల్గా మేము రెస్ట్ తీసుకోకుండానే వెళ్ళిపోవచ్చు, కానీ బాడీకి రెస్ట్ ఉంటే మనం ఇంకా యాక్టివ్గా వర్క్ చేయవచ్చు, ఇంకా యాక్టివ్గా తిరగవచ్చు. బాడీకి రెస్ట్ ఇచ్చుకుంటూ జాయిగా తిరిగితే మనం సేఫ్గా రైడ్ చేసుకోవచ్చు, ట్రిప్ కూడా సేఫ్గా అవుతుంది. లేదు వెళ్ళిపోవాలి, చేసేయాలి, చెందేయాలి అనుకుంటే రాడ్ అయిపోద్ది అనమాట. మనకే ఇబ్బంది అవుతుంది. జస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు చిన్న కునికేసినప్పుడు ఏమైనా తేడా కొట్టినా కన్ను మోతాయి. సో అందుకే మేము కొంచెం రెస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. ఇక్కడ రోడ్డు ఎంత క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఇటువైపు చూడండి. పక్కనేమో సన్ రైజ్ అవుతుంది. ఆ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. అసలు క్లైమేట్ ఏమైనా ఉందా, వేరే లెవెల్ మొత్తం. ఓకే, ఇంకా మా ఓడి తీసుకున్నాడు ఇంకా బైక్. రాడ్ అయిపోయింది ఇప్పుడు వరకు. 300 కిలోమీటర్స్ నాన్ స్టాప్. రోడ్డు మాత్రం చాలా వరస్ట్. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాం. కరెక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 120 భద్రాచలం నుంచి ఈ ప్లేస్ వరకు ఈ 120 కిలోమీటర్స్ వరస్ట్ రోడ్డు అనమాట. యూట్యూబ్ వీడియోలు శాసనాల ప్రకారం ఈ బొంకు దగ్గర నుంచి ఇటువైపు వెళ్ళాలని చూపించారు. సో చూద్దాం. అండ్ అంటే ఒక దిక్కు వరకే అది చూపిస్తూ ఉంటుంది, తర్వాత నుంచి వే ఉండదు. అది ఎలా తెలుసుకోవాలనేది టాస్క్ ఇప్పుడు. సో ఎవరైనా వస్తే అది ఇండియన్ బంకు, ఇండియన్ ఆయిల్ బంకు, దానికి ఆపోజిట్ రోడ్ అనమాట. ఆ ఓడికి రాత్రి నుంచి రెస్ట్ లేదు. నైట్ మనం ఫుల్ ట్యాంక్ 1330 కొట్టేస్తే ఇప్పుడు 2 పాయింట్స్ మిగిలినాయి. దగ్గరగా 360 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా బ్యాక్కి వెళ్ళినప్పటికి ఇంకో ఫుల్ ట్యాంక్ కడుతుంది కన్ఫామ్గా. వే అయితే ఇలాగే చూపించింది. చూద్దాం ఎంతవరకు వెళ్తాము. ఇక్కడ లోకల్స్ ఉన్నారు కదా, లోకల్స్ అడుగుదాం. ఓ అన్నా, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, ఎటువైపు వెళ్ళాలి? ఇంకేనా? ఇటే అన్నారు. చూద్దాం ఇటే వెళ్ళి. మనకి ఇలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. బాబాయ్ చెప్పిన రూట్ అయితే ఇటే అంట. సో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇంకా ఇక్కడ రూట్లు ఇంకా డివైడ్ అయిపోయినాయి కదా. బాబాయ్ వాటర్ ఫాల్స్ ఎక్కటు ఇంకా లోపలికి వెళ్ళిపోలా? ఓకే ఓకే థ్యాంక్ యూ. మనకి కరెక్ట్ టైంకి దారి చెప్పి వాళ్ళు దొరికారు. కానీ చాలా లాంగ్ ఇది లోపలికి. మళ్ళీ ఇక్కడ డివైడ్ అయిపోయిందిరా. ఇట్రా అదే డ్రోన్ ఎగరేసి చూడడం ఎక్కడ ఉందో.
సో ఫైనల్గా చేరుకున్నాం ఎన్నో తతంగాల తర్వాత. ఇది వాటర్ ఫాల్స్ పేరైతే నోటికి తిరగట్లేదు, అది నేను డిస్క్రిప్షన్ అది ఇక్కడ పెడతాను చూడండి. మ్యాషాలోడు వాటర్ ఫాల్స్ అయినా ఏదో వస్తుంది, కాకపోతే ఇలాగే సౌండ్ అయితే ఎక్కడ వస్తుంది చూద్దాం. కాకపోతే చాలా లోపలికి ఉంది కొంచెం. మా ఊడికి అప్పుడే ఓపిక అయిపోయినట్టుంది. సో ఇది వాటర్ ఫాల్స్. ఇంకా పైకి వెళ్ళాలి మనం, కనపట్లేదు నల్లుడిడు. అందరూ రాలేని ప్లేస్ అంటే కొంచెం చాలా లోపలికి. బైక్స్ ఒకటే రాగలుగుతాయి, కార్ అయితే అసలు రావు. లేదు ఇది అనుకుంటా ప్లేస్, కొంచెం ట్రిక్ చేయాలి. వచ్చేసాం బ్రో. రే అక్కడ గుహ ఉంది, ఏదో సో కొంచెం ఫిట్నెస్ లేకపోవడం వల్ల తీరిపోతుంది. వా ఇంకా పైకి ఎక్కలే. వాటర్ సౌండ్ విన్నట్టయితే వాటర్ సౌండే వస్తున్నాయి. సో కొంచెం దూరం దాకా వచ్చాక ఇటువైపు అటువైపుకి మారాలి మనం. తోడ కూడా కట్టారు వెళ్ళడానికి. దా పరిగెట్టడం కాదు రా, ఫిట్నెస్ పరిగెట్టడంలో కదా యాక్ట్ చేస్తున్నాడు మా వాడు రావడానికి. వచ్చేసాం. ఎవడేరా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఏముందండి బ్రో, బ్రో అలా చూడు ఏంది బ్రో ఇది. వెయిట్ ఎ మినిట్ చూపిస్తా. తెలియనంతసేపు చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ తెలిసినాయి అనుకో ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పరిస్థితులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండక ఇలాంటివి చేస్తారని చాలా హైడెన్ ప్లేస్లు హైడెన్గానే ఉంటున్నాయి, అది మ్యాటర్. సో ఇందాక మేము ఒకరు వచ్చాం, ఇంకెవరు రాలేదనుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. చూపిస్తా. మేము వచ్చినందుకే మామూలుగా లేదుగా. సో చాలామంది వచ్చారు ఇక్కడికి. ముందుగానే వచ్చి వీడియోలు తీసేసుకోవడం మంచిదయ్యింది. సింగిల్గా వచ్చి చాలా బాగా వచ్చినాయి డ్రోన్ షాట్స్ అయ్యి. ఇక్కడ బాయ్ చెప్పి వేరే ప్లేస్కి హాయ్ చెప్పి సమయం ఆసనమైంది. సో ఇక్కడి నుంచి దగ్గరలో ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, సో అక్కడికి వెళ్దాం. అమలాపురం నుంచి ఇక్కడికి 360 కిలోమీటర్స్ వచ్చినందుకు వర్త్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. సో రిస్కీ కూడా. కావాలంటే అక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి, వాటర్ బాటిల్ తీసుకుని చేతులకు కట్టుకుని దిగండి తప్ప సొంత విజ్ఞాన ప్రదర్శనలు చేయకండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అంత డేంజర్గా ఉంటాయి కూడా. ప్లేస్ రిస్కీయే కానీ వస్తున్నారు, ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు. కాకపోతే ప్లేస్ చాలా రిస్కీ. ఈ లొకేషన్ అడ్రస్ చెప్పలేదు కదా. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో గుమ్మిడిదొడ్డి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది లొకేషన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లోకల్ని అడిగి వెళ్ళడం బెటరు. అండ్ వాళ్ళు 100-200 ఛార్జ్ చేస్తారు. 200 కోసం కకృతిపడి సొంత ప్రయత్నాలు చేసి దారిలో తెగ మొక్కలు పడకండి. సో వచ్చి సేఫ్గా వెళ్ళండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అంత రిస్కీ కూడా. చుట్టూ చూసినట్టయితే మొత్తం ఫారెస్ట్ ఏరియాయే. సో అండ్ చాలామంది వస్తున్నారు. మేము వచ్చేసి టైంకి అందరూ ఇప్పుడు వస్తున్నారు. మేము ఎర్లీగా రావడం మంచిదయ్యింది. మేము ఇంకా ఎవరో రారేమో, మేము ఒక్కలే ఉన్నామో చూసి వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాం.
బైక్ ఆల్మోస్ట్ దగ్గరికంటే తీసుకొచ్చేసా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ బ్లాగ్తో కూడా కలుద్దాం. బై.